తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అంటూ నేతలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయినా ఇంకా కొన్ని మంత్రి పదవులకు రాష్ట్రంలో అవకాశం ఉన్న వివిధ కారణాలతో ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీలో ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర కేబినెట్ విస్తరణపైన అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత ఢిల్లీలో తొలిసారి తెలంగాణ వ్యవహారాలపైన అధిష్టానం సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో 12 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సంఖ్యను ఇప్పటి వరకు పెంచలేదు. దీంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ నెలకొంది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని జాబితాలోని పేర్లకు కుదించుకుంటూ వస్తున్నారు. అలా చివరికి 6 పోస్టులకు 8 మంది ఆశావాహుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ఆశావాహుల జాబితా భారీగానే ఉంది. రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ముందున్నారు. ఇక మహిళల కోటాలో విజయశాంతిని ఎంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం కోసం వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అద్దంకి దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నారు. మైనార్టీ కోటాలో పదవి కోసం అమీర్ అలీ ఖాన్ పేరును పరిశీలిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, సీనియర్లు, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వారి పేర్లు, యువకులు వీరందరినీ దృష్టిలో ఉంచుకొని కేబినెట్ విస్తరణ జరగబోతుంది. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న వారిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేక ఖాళీగా ఉన్న 6 స్థానాలను మాత్రమే భర్తీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో పాటుగా పీసీసీ నూతన కార్యవర్గ కూర్పు 6 నెలలుగా పెండింగ్లో ఉంటూ వస్తోంది.